కదా. మీరు పెట్టుబడి పెడితే, మీరు వస్తే మేము వస్తాం, అధికారంలోకి వచ్చి మీ అంత చూస్తాం, మీ సంగతి చెప్తాం, మీ లెక్కలు తేలుస్తాం అని చెప్పేసి మీరు బెదిరిస్తున్నారు కదా. అది మంచి పద్ధతేనా? బెదిరించేది అసలు అధికారం కోల్పోయారు. ప్రజా సమస్యల మీద మీరు మాట్లాడాలా? బెదిరింపులు ఏంటి? దారుణమైనటువంటి బెదిరింపులు. నాట్ ఓన్లీ మెడికల్ సార్, అంతకుముందు కూడా కాదు 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 అంటే దానికి ఉండవు సార్ బెదిరింపులకి. సార్ బెదిరింపులకు పారామీటర్స్ ఉండవు కదా. కాదు సార్, బెదిరింపులకు పారామీటర్స్ ఉండవు సార్. ఇక్కడ పబ్లిక్ మోడ్ లో తీసుకొచ్చినటువంటి మా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 99 పైసలకు భూములు ఇచ్చిన వాళ్ళ మీద కోర్టులకు వెళ్తారు. మీరు 99 పైసలకు భూములు ఇచ్చారని చెప్పేసి కోర్టులకు వెళ్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం 1000 రూపాయలకి మీ పార్టీ ఆఫీసులకు 1000 రూపాయలకి భూములు ఇచ్చుకుంటారు మీరు. కానీ 99 పైసలకు పెట్టుబడులకి పెట్టేందుకు వచ్చిన కంపెనీలకి భూములు కేటాయిస్తే మాత్రం కోర్టులకు వెళ్తారు. మరి ఇది బెదిరింపులు కాదా? మరి ఈ బెదిరింపులు ఈ భయంతో వెళ్ళిపోతున్నారు అనేసి ఎందుకు కూడా చెప్పండి. నిరుద్యోగ వృత్తి పోయిందో తెలియదు. నిరుద్యోగులకు ఇవ్వండి తలా 20 సెంట్లు. వాళ్ళు కూడా కుటీర పరిశ్రమలు పెట్టుకుంటారు కదా. 99 పైసల్లో తలా 20 సెంట్లు అంటే ఒక 15 పైసలకో 30 పైసలకో ఇస్తే వాళ్ళు కూడా కుటీర పరిశ్రమలు పెట్టుకుంటారు. ఎట్ట సార్ మొన్న ఇచ్చినట్టు జగనన్న గృహాల మాదిరా మీరు చెప్పేది? అట్ట జగనన్న గృహాల మాదిరా మీరు అధికారం కాదు సార్, జగనన్న గృహాల మాదిరా అంటున్నా. జగనన్న గృహాలకు ఇచ్చారు కదా భూముల్ని, అలాగనా? జగనన్న గృహాలకు ఇచ్చారు కదా భూముల్ని. జగనన్న గృహాల పేరుతోటి, జగనన్న కాలనీల పేరులతోటి మీరు ఇచ్చారు కదా భూములు. పులివెందుల్లో జరుగుతున్న అంశము చూడండి, వాల్యుయేషన్ అంతా రికార్డెడ్ గా ఉంది. దాన్ని కూడా విమర్శిస్తాం, మనం ఏం చేస్తామండి. అవును చూసారు, అదే సిమెంట్ స్టీల్ మొత్తం కూడా గోడౌన్లన్నీ కూడా ఖాళీ చేసేస్తున్నారంట. మరి వీళ్ళకి ఎలా చేత కాదు సార్, కూటమి ప్రభుత్వానికి ఏదైతే పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నా, గృహాలు కట్టించాలన్నా వీళ్ళకి ఎలా చేత రాదు, మనసు రాదు. మరి వైసీపీ హయాంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ట్రాన్స్పరెంట్ మెథడ్ల కేటాయింపులు చేసినటువంటి గృహ నిర్మాణ కార్యక్రమాన్ని కూడా విమర్శిస్తే అంతకంటే ఇంకా దుర్మార్గమైనటువంటి అంశం ఏముంటుందండి? మరి ఆ స్టీల్ సిమెంట్ పరిస్థితి ఏంటి సార్? స్టీలు సిమెంట్ గోడౌన్లో ఖాళీ చేసేస్తున్నారంటే చూడండి, అవి తెలియకుండా కూటమిలో కోవర్ట్లు ఉన్నారు అని చెప్పేసి నిన్నేదో పాపం చంద్రబాబు నాయుడు కూడా అక్కడ గొంతు చించుకొని అరిసినటువంటి పరిస్థితి. ఏం జరుగుతుందని ఆయన రాష్ట్రంలో? మరి నేను ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఏంటి, మా ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్స్ ఏంటి? ఏమైనా అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగాయా పోయి చూడండి అంటే గోడౌన్లో గడ్డ కట్టినటువంటి సిమెంట్ అంటే ఇటుకరాలుగా మారిపోయినట్టు సిమెంట్ బస్తాలు, తర్వాత స్టీల్ తుప్పు పట్టిపోయిందంట. మరి